హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. సో రీసెంట్గా సజ్జల రామకృష్ణ గారు ఒక వ్యాఖ్య చేశారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి పొత్తుల గురించి. పవన్ కళ్యాణ్కి సీఎం పదవి వస్తుందా రాదా అని ఎందుకు టీడీపీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు? అసలు ఈ దేని గురించి కూడా ప్రకటించట్లేదు, పలానా పదవిని కూడా చెప్పట్లేదు. సో ఇవన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో మరి దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? తెలుసో తెలియకో సజ్జల రామకృష్ణారెడ్డి గారు టీడీపీకి జనసేనకి ఫేవర్ చేస్తున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఊరికే రెచ్చగొట్టేసి వదిలేశారు. ప్యాకేజీ స్టారు, పావలా స్టారు, ఆయనకి ఊడిగం చేస్తాడు, ఆయన చెప్పింది ఆయన ఫాలో అవుతాడు. ఆఖరికి రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం సినిమాలో కూడా దత్తపుత్రుడు అని చంద్రబాబు ఎలా చెప్తే ఎలా వింటారు అంటే ఊరికే ఇలా రెచ్చగొట్టేస్తే వాళ్ళిద్దరు కలవరు అనుకున్నారు. బట్ వాళ్ళని కలిసేలా చేసింది వీళ్ళేగా. చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వకపోతే అసలు కలిసేవారు కాదేమో, ఏమో ఇన్ కేస్ ఆఫ్. బట్ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్న మాట ఏంటంటే నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చదలుచుకోలేదు అని చెప్పాడు. అది నొక్కి ఒక్క నుంచి మరి చెప్పాడు. నిన్న విజయనగరం సభలో కూడా, విజయనగరం భోగాపురం మధ్యలో జరిగిన సభలో కూడా అది యువగలంకి సెండ్ ఆఫ్ ఇస్తూ, యువగలం పాదయాత్రకు సెండ్ ఆఫ్ ఇచ్చే కార్యక్రమంలో ప్రభుత్వం నడపడానికి, ప్రభుత్వం చేయడానికి ఈ మాత్రం అనుభవం చాలదు, నాకు అంత విజ్ఞత ఉందా, నాకు అంత అనుభవం ఉందా, సరిపోతుందా అనే దీని మీదే నేను ఇదవుతున్నాను. బట్ అదే ఉద్దేశంతోనే కనీసం పార్టీ స్థాపించి ఇన్నేళ్ళైనా అవ్వకపోతే ఆ స్థాయి వస్తుందా అన్నట్టు కూడా ఆయన నిన్న క్లియర్గా మాట్లాడాడు కదా. ఇలాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారనే ఆయన ముందుగానే దానికి గట్టు వేసి మరీ మాట్లాడాడు కదా. 2014లో కూడా చంద్రబాబు గారు విజనరీ ఉన్న నేత కాబట్టి ఆయనకి మద్దతు ఇచ్చాం, ఎక్కడ పోటీ చేయలేదు. విజనరీ ఉన్న నేత కాబట్టి ఎన్నుకున్నాం. ఇప్పుడు కూడా 2019లో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చి విడివిడిగా పోటీ చేస్తాం కానీ బట్ ఈ అరాచకాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా కలిసే వెళ్తాం అండ్ వాళ్ళకి లేనిపోయిన వీళ్ళకి ఎందుకు చెప్పండి కదా. ఇంతకుముందు కూడా ఒకనొక సందర్భంలో ఉండవీలు గారు ఏదో ఇండైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇచ్చారు, అంటే వీళ్ళిద్దరిని విడగొట్టే ప్రయత్నమో ఏంటో. ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మరికొద్ది బలపడిపోతుంది అక్కడ టీడీపీ జనసేన కదా. నిన్న కూడా అక్కడ అంత ఆ కేరింతలు ఆ సమూహం చూస్తే మేబీ వాళ్ళకి ఫేవర్గా ఉండే ఛానల్లో ఇదంతా జనాలు సమీకరించారు, గ్రాఫిక్స్ పెట్టారని కూడా చెప్పొచ్చాము. నోరు మాట్లాడే నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుద్ది కదా. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా షర్మిలా గారు ఇక్కడ మొన్న ఎలక్షన్స్లో పోటీ చేయలేదు, కాంగ్రెస్కే సపోర్టు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇస్తే ఆవిడిష్టం, ఆవిడ పార్టీ పెట్టుకుంది, పోటీ చేస్తే చేస్తుంది, చేయకపోతే చేయలేదు. ఆవిడ గురించి కూడా మాట్లాడితే ఆవిడేమిచ్చింది, అసలు ఆ రోజు మేము రాష్ట్రం నుంచి బయటకు వచ్చినప్పుడు మాతో సంబంధం లేదన్న ఈ సజ్జల గారు ఈరోజు మళ్ళీ నా గురించి మాట్లాడుతున్నారంటే మళ్ళీ మాతో సంబంధం పెట్టుకోవాలని చూస్తున్నారా, మాతో ఏంటి ఆయన సంబంధం అన్నది ఆవిడ. సొంత నాయకుడు చెల్లే, సొంత ఇంటి మనిషే ఆవిడ అలాగన్నప్పుడు ఇంక మిగతా వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? జనసేన టీడీపీ కూటమి ఎందుకు పట్టించుకుంటే ఎందుకు పట్టించుకోవాలి? ఊరికే ఏదో ఇంకోటి మీడియా మిత్రులు అడిగిన దానికి కూడా ఆయన ఏదో చెప్పుండొచ్చు బహుశా కదా. సో ఆ సందర్భంలో ఆయన అనుంటాడు, ఇంకే ఆల్రెడీ అన్ని సమీకరణాలు అయిపోయి ఎవరికైనా సీట్లు కూడా డిసైడ్ అయిపోతుంది. ఆల్రెడీ వీళ్ళ పార్టీలో జంపు జిల్లాలు కూడా అక్కడికి వెళ్తామంటే వద్దురా బాబు, మాకు టీడీపీ జనసేనకే సీట్లు పొత్తు ఇంకా తలనొప్పుగా ఉంది. ఇంకా ఇప్పుడు మొదటి నుంచి 10 ఏళ్ళుగా జనసేనకు జెండాలు పట్టుకుని తిరిగిన వాళ్ళు, టీడీపీ జెండాలు పట్టుకుని తిరిగిన వారు ఉంటారు. ఆ పర్టికులర్ స్థానంలో అక్కడ టీడీపీకి ఏమో జనసేనకి ఇస్తామన్నప్పుడు టీడీపీ వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారుగా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేద్దాం అనుకున్న జనసేన వాళ్ళు కూడా అరే ఇవన్నీ టీడీపీ వాళ్ళకి ఇచ్చేస్తాం, మేము పోటీ చేయటం, వాళ్ళు కూడా కొంతమంది నిరాశ నిస్పృహలు లోనవుతారుగా. బట్ అలా లేకుండా ప్రభుత్వం స్థాపించాక మనం చేసుకుందాము అన్న సమన్వయ కమిటీలు నిర్ణయించుకొని కింద స్థాయి కార్యకర్తలు కూడా వాళ్ళు కలిసి పనిచేస్తుంటే మళ్ళీ వీళ్ళు రెచ్చగొట్టి విడగొట్టేలా ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థిని ఎందుకు ప్రకటించాలి? ఇప్పుడు ఈయనైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెడ్డి కాకుండా వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని చెప్పమనండి. వాళ్ళ సమీకరణలో అందరూ నాయకులేంటి, సివిల్ సర్వెంట్స్ ఏంటి, హైర్ అఫీషియల్స్ ఏంటి, అందరూ ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే. వేరే సామాజిక వర్గం ఉన్న నేతను ఒక్కడు చూపించమనండి, ప్రయారిటీ ఉన్న వాళ్ళని కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ వీళ్ళు ఊరికే రెచ్చగొట్టి వదిలేయడంత కాకపోతే ఎందుకు అది ఆల్రెడీ రెచ్చగొట్టి ఇద్దరు కలిసేలా చేసింది మీరే, మళ్ళీ ఇప్పుడు రెచ్చగొడితే ఏమో లాభం, ఇంకొంచెం బలపడుతుంది అంతే. అప్పుడు వ్యాఖ్యలు చేశారు, దమ్ముంటే ఒక్కడే రా,
దానికి మళ్ళీ ట్రోలింగ్స్ ఎలాగంటే అదే రజనీకాంత్ సినిమా లాగా సింహం సింగిల్గా వస్తుంది, జగన్ అన్న సింగిల్గా వస్తాడు, వీళ్ళందరూ గుంపులుగా వస్తారు అన్నట్టుగా చాలా ట్రోల్స్ కూడా చేశారు ఊరికే. అది చేయడం వల్ల ఏమైంది, కలిశారు. ఎందుకు కలిస్తే ఎందుకు భయం వస్తుందంటే గత 2019 ఎలక్షన్స్లో చూసుకుంటే ఒక 60 స్థానాల వరకు అన్ని రెండో ప్లేస్లోకి వచ్చింది టీడీపీ. ఆ రెండో ప్లేస్ కూడా ఎలా వచ్చింది, జనసేన ఓట్లు చీలిపోవడం వల్ల, అది కూడా 1000, 1500, 2000 ఓట్లు చీలిపోవడం వల్లే 60 స్థానాల వరకు పోయాయి టీడీపీకి. ఎందుకు పోయాయి, జనసేన కూడా ఒకవేళ కలిసి ఉంటే ఆ 60 స్థానాలు ఖచ్చితంగా టీడీపీ గెలిచేది. ఇంకొన్ని దగ్గరలో క్రాస్ ఓటింగ్ అయిపోయి పోయాయి కదా, అప్పుడు ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసేదిగా. అవును. ఒకప్పుడు 2004లో కూడా పీఆర్పీ రాకపోయింటే, ప్రజారాజ్యం పార్టీ అనే పార్టీ ఆవిర్భవించకపోయింటే టీడీపీ వచ్చి ఉండేదేమో. చాలామంది విశ్లేషకులు చెప్పారు ఈ మాట, నేను చెప్పడం కాదు. నేను వాళ్ళందరి ముందు నేను బచ్చా చెప్పాలంటే. నేను అప్పుడు చదువుకున్న రోజులు ఏది మన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. 2008లో 2009 కాదు 2008లో పార్టీ పెట్టినాక 9లో కదా ఎలక్షన్స్ అయ్యాయి. అప్పుడు టీడీపీ రావాల్సిందే, ప్రజారాజ్యం పార్టీ వల్ల టీడీపీ రాలేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా బొటాబోటీ పాస్ మార్కులతో అయ్యారని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు రెండోసారి సీఎం అయినప్పుడు. అప్పుడు కానీ ప్రజారాజ్యం పార్టీ లేకపోతే టీడీపీ వచ్చేదిగా, ఇంకోలా ఉండేదేమో, అప్పుడు తెలంగాణ వచ్చేదే కాదేమో, కేసీఆర్ గారు ఈ నిరాహార దీక్షలు ఇవన్నీ ఉండేవే కాదేమో, ఎవరికి తెలుసు. ఇప్పుడు మళ్ళీ 2019కి వచ్చేసరికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పోటీ చేయడం వల్ల చాలా సీట్లు వరకు పోయి టీడీపీ రావాల్సింది టీడీపీ రాలేదు. దెర్ ఈజ్ ఎ ఛాన్స్, అంతే కదా. సో అలాంటప్పుడు మరి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసేసారు. అవును, మరి ఇప్పుడు జనసేన పార్టీని విలీనం చేసేస్తారంటారా? అలా చెయ్యాలని కదా వ్యాఖ్యలు చేస్తున్నారు, చెయ్యరుగా. నిజంగా ఆయన చేసేవాడు అయితే 2014 ముందు పార్టీ పెట్టారు, అక్కడ పోటీ చేయలేదు బట్ అలాగ ఒక్క అభ్యర్థి లేడు, ఒక్క జడ్పీటీసీ లేడు, ఎంపీటీసీ లేడు, అట్లీస్ట్ సర్పంచ్ కూడా లేని పార్టీ జనసేన పార్టీ. బట్ అటువంటి పార్టీ 2019లో 2 స్థానాల్లో కూడా అధ్యక్షుడే పోటీ చేస్తే ఒక్క స్థానం కూడా గెలుచుకోకుండా ఒకే ఒక్క భీమవరం ఎమ్మెల్యే సంథింగ్, ఆయన పేరేంటి, రాజోల ఎమ్మెల్యే వరప్రసాద్ గారు, ఆయన ఒక్కరు గెలిచారు. ఆయన కూడా తర్వాత జంప్ జిల్లాని అయిపోయారు కదా. మరి ఒక్కటి కూడా 2 స్థానాల్లో ఓడిపోయి, భీమవరం గాజువాక ఓడిపోయి, ఆ ఒక్క అభ్యర్థిని కూడా కోల్పోయినా కూడా జనాల్లోకి వచ్చి తిరుగుతున్నారంటే నిజంగా అప్పుడే పార్టీని విలీనం చేసేయచ్చుగా. లేదంటే పార్టీని ఇక్కడికి డిస్ట్రాయ్ చేసేస్తున్నా, నాకు సంబంధం లేదు, మీ పని మీరు చూసుకోండి అని వచ్చుగా. అలా చేయలేదు కదా. అంటే ఎంతో కొంత చేద్దాము, ఈసారికి పోనీ టీడీపీతో అలయన్స్ అవుద్ది, నెక్స్ట్ అలయన్స్లో వీళ్ళు అభ్యర్థిని ప్రకటిస్తారేమో, ఎవరికి తెలుసు. లేదు, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారేమో, లేదంటే హోమ్ మినిస్టర్గా మెయిన్ కీలకమైన బాధ్యత హోమ్ మినిస్టర్గా నెక్స్ట్ సీఎం తర్వాత పవర్ఫుల్ హోమే కదా, హోమ్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారేమో, ఎవరికి తెలుసు. అంటే పవన్ కళ్యాణ్ అంటారా, ఏదండి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అంటారు ఇప్పుడు. నేను అంటున్నాను, మళ్ళీ దీన్ని పెట్టుకొని మీరు రాసేయండి. అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే డిప్యూటీ సీఎం లోకేష్ గారు, లేకపోతే హోమ్ మినిస్టర్ లోకేష్ గారు అంటే ఓకే. ఎందుకంటే ఇప్పుడు 2 అలియన్స్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కీలకమైన వ్యక్తే కదా, ఆయన కలుపుకున్నారంటే ఆయనకి ఎంతో కొంత ఫాలోయింగ్, ఎంతో కొంత క్రేజ్, ఆయనకి ఎంతో కొంత ఓటు పర్సంటేజ్ రాకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేవరో కానీ విలీనం చేసుకోరు కదా. ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో, లోపలికి వెళ్ళి ములాఖాత్ బయటకు వచ్చారో, లోపల చంద్రబాబు గారితో డిస్కస్ చేయకుండా బయటకు వచ్చి ఒకవేళ జనసేన టీడీపీ పార్టీలో విలీనం చేసేస్తే టీడీపీ గెలిచిద్దా, ఓడిపోద్దా? ఇంకా ఓటు బ్యాంక్ చీలే ఛాన్సెస్ ఉండవు కదా. ఓటు బ్యాంక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓటు బ్యాంకును చేల్చకూడదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చకూడదు అని అనుకున్న సందర్భంలో అక్కడ ఉంటే ఏంటి, పొత్తులుగా ఉంటే ఏంటి. సో పొత్తులుగా ఉంటేనే మంచిది, విలీనం చేసేకంట చేయడు. అదే అంటున్నాను, ఆయన చెయ్యడు కాబట్టే ఒక్క సీట్లో కూడా లేకపోయినా అలా నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చాడు. ఆయనకి ఏ పార్టీ ఫండ్ వచ్చింది, పోని పార్టీ ఫండ్ వచ్చింది. పార్టీ ఫండ్ వస్తే మాత్రం ఇచ్చేయాలని ఎక్కడుంది, రైతులకి 1 లక్ష రూపాయలు. ఈ ఫండ్ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని చెప్పేసి అన్నారు. అంటే మొన్న స్టార్ట్ అయింది కాదు, ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిందో దాని తర్వాత 6 నెలల్లో 8 నెలలకి స్టార్ట్ చేశారు దత్తపుత్రుడు అని, ఇంకా చాలా రకాల మాట్లాడినారు. దాని తర్వాత ఎవరు పట్టించుకోలేదు, అవన్నీ అబద్ధాలు. లాస్ట్ టైం ఆయన నార్మల్గానే పొత్తులు లేకుండా పోటీ చేశారు కదా, ఈసారి కూడా పొత్తు లేకుండానే పోటీ చేస్తారని చెప్పేసి అనుకున్నాను.
మరి తీరా చూస్తే లాస్ట్లో పొత్తులతో పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళ అన్న దత్తపుత్రుడు మాట నిజం అవుతుంది కదా. నిజం, అదే అంటున్నాను. అది రెచ్చగొట్టి సింహం సింగిల్గా వస్తుందిరా, మీరందరూ ఎంతమంది కలిసినా జగన్ అన్నని ఓడించలేరు అనే కాన్సెప్ట్ని తీసుకురావడానికే రెచ్చగొట్టి ఇవన్నీ అంటున్నారు, దత్తపుత్రుడు అది ఇది అని. నిజంగా దత్తపుత్రుడు అనుకుంటే ఒక్క సీట్ అని గెలిపించుకుంటారుగా. టీడీపీ వాళ్ళని బాబు లోపాయకారంగా చెప్తారు కదా, బాబు పవన్ కళ్యాణ్కి ఓటేయండి, మీ టీడీపీకి వేయండి అని చెప్పి అక్కడ ఎవరో డమ్మీ క్యాండిడేట్ పెట్టి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకు కాంగ్రెస్ ఎంఐఎం ఇక్కడ బీఆర్ఎస్ ఎంఐఎం టైప్ అయినట్టుగా కదా, మరి అలా చేసుకోవచ్చు కదా. అంటే బీఆర్ఎస్ ఎంఐఎం అయ్యాయని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, బట్ కాంగ్రెస్కి మొదటి నుంచి ఫేవర్ ఎంఐఎం. బట్ మేబీ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు హయాంలో కలుస్తారేమో, అది వేరే స్టోరీ అనుకోండి. ఇక్కడ కూడా నిజంగా ఒక దత్తపుత్రుడు అనుకుంటే ఆయన గెలిపించే ప్రయత్నం చేస్తారుగా కదా, ఎందుకు చేయట్లేదు? రైట్. అందుకని కాబట్టి ఊరికే రెచ్చగొడితే వీళ్ళు మళ్ళీ వేరువేరుగా పోటీ చేస్తే మనం ఏదో ఒకటి సెట్టింగ్ చేసుకుందాం, ఆఖరికి కొంతమంది ఓట్లు గల్లంతు చేసేసి లేదంటే వాలంటీర్లను ఉపయోగించుకొని ఎలాగో ఒకలాగా పందిని నంది చేసైనా, ఏ గ్యాంబ్లింగ్ చేసైనా ఈసారి మళ్ళీ గవర్నమెంట్ తెచ్చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. కాబట్టి ఏదైనా మాట్లాడతారు. ఆల్రెడీ మంత్రులే డిసప్పాయింట్గా మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. రేపు సంక్రాంతి తర్వాత ఎంతమంది రాజీనామా చేస్తారో చూడండి, అప్పుడు మీరు మాట్లాడండి. ఇంకా సజ్జల గారు ఒక్కరు మిగులుతారేమో నాకు తెలిసి అందులో. ఇప్పుడు మిగతా మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదండి కదా, సైలెంట్ అయిపోయి. మీరు అబ్జర్వ్ చేశారా 3 నెలల నుంచి ఎందుకు మాట్లాడట్లేదు? మీరే చెప్పాలి. ఓకే, నేను కదా సార్, ప్రజలు చెప్తారు. అదే ఐ మీన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.